तो डन शॉट सैल्यूट करने की सामने सैल्यूट सैल्यूट राइट आगे बढ़ेगा स्मार्ट राइट ఆగండి రానండి संपूर्ण आस्पिरेशन संपूर्ण गुड मॉर्निंग अम्मा मेजर पड़तामा Foundation literacy and learning with storytelling, with characters, teachers explain చేస్తూ చెప్తారు సార్. ఇది టాయిలెట్స్ 100% రీచ్ అయ్యాం మన వల్ల. ఇది ప్రతి ఇయర్ గవర్నమెంట్ కెమికల్స్ సప్లై చేస్తుంది సార్. ఇది కిట్స్ విద్యామిత్ర కిట్స్ ఇంటికి అందాయి సార్ ఈ కిట్. అలాగే మిడ్ డే మీల్స్ కూడా మనం సన్నబియ్యము అలాగే జాగరి రాగి మాల్ట్ కోసం ఇస్తారు సార్. తర్వాత ఎగ్స్ విత్ స్టాంప్డ్ ఎగ్స్ సార్ మనకి ఇస్తారు. ఇవి స్పోర్ట్స్ కిట్స్ చిక్కీ ఆల్సో చిక్కీ సార్. స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారు సార్. ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ ఉన్నప్పుడు అది 2 లెటర్ వర్డ్ 3 లెటర్ వర్డ్ చదవడానికి స్టోరీ ఓన్గా వాళ్ళు ఓన్గా ఒక పారాగ్రాఫ్ చదివే లెవెల్ వరకు 5th క్లాస్ వరకు 2 లెవెల్స్ ఉంటాయి సార్. రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్, అది స్ట్రీమ్, స్కై అండ్ మౌంటైన్ సార్. 3 లెవెల్స్ అంటే స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్ టు 5th క్లాస్ సార్. ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్ట్రీమ్ మౌంటైన్ స్కై. ఇది జాదూ పిటారని కొత్తగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నిపుణ్ భారత్ వాళ్ళు ప్రవేశపెట్టారు సార్. అంటే ఇప్పుడు ఒక పిల్లలే కాకుండా ఆటపాటలతో బోధన ఎలా జరపాలి, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశం కాన్సెప్ట్. ఇది జాదూ పిటారా అంటే ఇది జాదూ లాంటి బాక్స్ అనమాట. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అనేదని మొత్తం పిల్లలకి చాలా సంతోషం వచ్చే విధంగా అసలు వాళ్ళకి చదువు మొత్తం షేప్స్ మొత్తం దీని కింద చెప్పాలి కదా. ఆర్ఎస్ ఫెరీ స్కూల్లో ఉంది సార్. మనకి ఫెరీ స్కూల్లో మనకి 21 డేస్ మన దగ్గరికి వస్తున్నారు సార్. టోటల్లీ బెండ్ వాళ్ళు వస్తున్నారు సార్. టోటల్లీ బెండ్ వాళ్ళకి మనం బ్రైలీ స్టేట్ ద్వారా వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా ఉంది సార్. ఇది డాట్స్గా సార్ టచ్ చేసి అనమాట సార్. దీన్ని సెల్ అంటారు సార్. అంటే మనకి ఫస్ట్ అంటే మొత్తం కూడా 6 డాట్స్తో బ్రైలీ అనేది నేర్పిస్తాం సార్. అంటే ఇది ఫస్ట్ 1 2 3 అని సెకండ్ 4 5 6 అని ఉంటుంది సార్. ఇలా చేసిన పిల్లలకి మనం ఫస్ట్ సెకండ్ అట్లా ఇట్లా సార్. ఇది మొత్తం ఒక సెల్ సార్. సెల్ అనేది ఉంటుంది సార్. ఇటువైపు 1 2 3 సార్ 4 5 6 అని మొత్తం వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఇది స్టార్టింగ్లో 1లో ఉంది కాబట్టి అలాగే 1 2 అంటే 1 ప్లేస్లో ఉంది, 2 ప్లేస్లో ఉంది కాబట్టి బి సార్. ఇది 1 ప్లేస్లో ఉంది, 4th ప్లేస్లో ఉంది సార్. 1 4 సి. అట్లాగే ఇది 1 ప్లేస్లో ఉంది, 4th ప్లేస్లో ఉంది. అలాగే మనం నేర్పించిన సార్ ఇది ఎన్ని రోజులు నేర్చుకోగలుగుతాం మన కొంచెం ఐపీఎల్ ఇది కూడా చేస్తారు. ఇదేంటంటే మనకి ఒక డైరీ లాంటి ఇది తీసుకుని వెళ్తారు. ఇది తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ అడ్రస్ కానీ ఏదైనా మర్చిపోకుండా దీని మీద దీంతో వేసుకుంటారు. అంటే ఇది ఒక నోట్ ముందు మన ఇది నోట్ ప్యాడ్లో కూడా నేర్పిస్తాం కదా సార్ వాళ్ళకి. నోట్ ప్యాడ్లో కూడా ప్రతి దానికి ఇది సెల్స్ సార్. ఇప్పుడు మనము షార్ట్ హ్యాండ్ ఇప్పుడు టైప్ షార్ట్ హ్యాండ్ .1 సార్ 1 4
అయితే మనం ఇవి అంటే 1/4 సార్ ఇటువైపు వేయకూడదు సార్, ఎప్పుడు కూడా ఇటువైపు వేయాలి. ఎందుకంటే సార్ మనము ఇలా వేసినప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళకి ఆ డాట్ అనేది తగలాలి కాబట్టి ఒక్కసారి సార్ జస్ట్ ఇదిగోండి సార్ 1 1 2 ఇలా వేసినప్పుడు ఏమవుతుందండి సార్ వాళ్ళు ఇటు తిప్పి చదువుతారు కదా సార్, ఇలా తిప్పినప్పుడు ఇవి టచ్ అవ్వాలి సార్. సో ఇలా వాళ్ళకి మనం నేర్పిస్తాం సార్. ఎక్కడైతే పంచ ఉంటుందో అదే చూసుకుంటారు కదా. టచ్ అనేది తగలాలి కదా సార్ వాళ్ళకి. సో ఇలా నేర్పిస్తాం సార్ మన దగ్గర. స్పీచ్ థెరపీ వాళ్ళకి స్పీచ్ థెరపీ కూడా ఇస్తాం సార్. అలాగే ఫిజియోథెరపీ మనకి ఎవ్రీ వెన్స్డే కూడా మనకి ఫిజియోథెరపీ కార్యక్రమం కూడా జరుగుతుంది కదా సార్. ఇది స్టిమ్యులేట్ అని వస్తున్నారు. అలాగే ఎవ్రీ సండే కూడా మనం హోమ్ ఎడ్యుకేషన్ స్మార్ట్ నేర్పిస్తాం అంటే షార్ట్ వెరైటీస్ లార్జ్ యానిమల్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ వీఆర్ గివింగ్ లార్జ్ యానిమల్స్ సార్ ప్రీవియస్లీ కాప్స్ సార్ దిస్ ఈస్ ది రెడ్ నేపియర్ సార్ 10 millions కూరలో ఎక్కడ పండిస్తున్నారు? కూర్చుని ఎవరున్నారు రెడీగా ఉంది. ఇక్కడ ఖాళీ చేసేస్తే మనకు ప్రతిరోజు వచ్చే ఆర్ఎల్ఎం ద్వారా ఆ రోజు మనకి యాక్టివిటీ ఉంది, దానికి సంబంధించి ఇవన్నీ మేము లో కాస్ట్ మెటీరియల్తో తయారు చేస్తాం. ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఇక్కడ మండలం ఎన్టీఆర్ జిల్లా. Good morning all of you. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam, Malayaj Sitalam, Sasya Shamalam Mataram, Shuprajoshna Pulakitayamini, Pullakushumita Shrumi, Suhasini, Sumadurabhashini, Sukadam Varadam Mataram, Vande Mataram, Mataram. Shuklambaradharam Vishnu Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyaye Sarvavighnopashantaye Agajana Padmargam Gajana Mahannisham Anekadantam Bhaktanam Ekadantam Upasmahe Ekadantam Upasmahe. Thank you. Thank you. మూషిక వాగణ మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. మూషిక వాగణ మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్న వినాయక పాద నమస్తే.
డ్యాన్స్ ప్రోగ్రామ్ని కనపరుస్తారు. వెల్కమ్ సాధన.
నెక్స్ట్ ప్రోగ్రామ్ దుర్గా మోక్షశ్రీ క్లాసికల్ డ్యాన్స్. వెల్కమ్ నాన్న తల్లి, వెల్కమ్. Dig
థ్యాంక్ యూ. గౌరవనీయులు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సంపూర్ణత అభియాన్ 2.0 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేస్తున్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరు లేచి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఓకే, శ్రీ చైతన్య ఒక చక్కని డాన్స్ ప్రోగ్రాం మనం వీక్షిస్తాం. తలకు పోసుకుంటే నా నేల తల్లే, అలికి పోసుకుంటే ముగ్గు సుక్కల్లే, సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కనా పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, సంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. తర్వాత అదేవిధంగా గౌరవ డిఓ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూడా, కమిషనర్ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. చిట్టుబాబు గారిని, అదేవిధంగా జంపాల సీతారామయ్య గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నామండి. అక్కల గాంధీ గారిని కూడా జనసేన తరఫున అక్కల గాంధీ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. అభియాన్ తొలి దశ విజయాన్ని కొనసాగిస్తూ మరి ప్రస్తుతం సంపూర్ణత అభియాన్ 2.0 మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 6 కీలక రంగాల్లో మరి 100% సాధన లక్ష్యంగా మరి ఈ కార్యక్రమాన్ని రెండో దశలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఇన్స్పిరేషనల్ స్థితికి తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. శాఖల మధ్య సమన్వయం మరియు అదేవిధంగా
జ్యోతి ప్రజల ద్వారా మన ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్తాం. మన అతిథుల్ని జ్యోతి ప్రజలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ జ్యోతి ప్రజ్వలన లాగే మన మండలం, మన రాష్ట్రం, మన దేశం కూడా ప్రజ్వలాలి. అన్ని రంగాల్లో ఈ రీతిగా మన దేశ ప్రగతి వెలిగిపోవాలని కోరుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే సభ మీద ఉన్నటువంటి అందరికీ, విచ్చేసినటువంటి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ ఐఎమ్ an ABF ఆఫ్ ఇబ్రహీంపట్నం. ఇది నీతి ఆయోగ్ ద్వారా మనకి 2023లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 5 థీములు, 40 ఇండికేటర్లని శాచురేట్ చేసే ఉద్దేశంగా మనకి దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారి చేత. సో అందులో భాగంగానే సంపూర్ణత అభియాన్ 1.0 అనేది గత సంవత్సరం మనకి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఒక 6 ఇండికేటర్లు ఇచ్చి వాటిని శాచురేట్ చేయాలి అనేటువంటి దిశానిర్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరిగింది. సో దానిని కంప్లీట్గా చేసి ఆ 6 ఇండికేటర్లలో కూడా 100% శాచురేషన్ చేయడం ద్వారా మనకి దాని యొక్క ఉత్తీర్ణత పెరిగి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇండికేటర్స్ యొక్క స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆ 6 ఇండికేటర్లకు సంబంధించి గోల్డ్ మెడల్స్ ఇచ్చి అందరినీ పురస్కరించడం కూడా జరిగింది. సో అదే భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు సంపూర్ణత అభియాన్ 2.0 అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో మరలా మనకి నీతి ఆయోగ్ నుంచి ఇంకొక 6 ఇండికేటర్లను అనగా సూచికలను ఇచ్చి వాటిని శాచురేట్ చేయాలి అనే దిశగా మనల్ని ఇక్కడికి ఈరోజు మనం ఈ యొక్క లాంచ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో అందులో భాగంగా 4 సూచికలు పోషణ శాఖ నుండి, ఒకటి విద్యాశాఖ నుంచి, ఇంకొకటి పశువర్ధక శాఖ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి పోషణ శాఖలో ఉన్న ఒక ఇండికేటర్ని కంప్లీట్గా శాచురేట్ చేశాము. హెల్త్ నుంచి ఒక 4 ఇండికేటర్ని శాచురేట్ చేశాం. అగ్రికల్చర్ నుంచి ఒక ఇండికేటర్ని శాచురేట్ చేశాం. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ నుంచి ఒక ఇండికేటర్ శాచురేట్ చేశాం. 100% శాచురేషన్ చేశాం. ఇప్పుడు కూడా వీటిని కూడా అదే టార్గెట్ మనం ముందుకు వెళ్ళాల్సిందిగా ఇక్కడ ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారంగా మనం చేస్తున్నాం. ఇందులో ప్రజెంట్ స్టేటస్లో మనకి ఉన్నటువంటి అన్ని ఇండికేటర్లు కూడా దాదాపు 90+లోనే ఉన్నవి. వాటిల్లో కొన్ని దగ్గరగా ఉన్న లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఆఫ్ ది ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క 3 నెలల ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో మనం వాటిని శాచురేట్ చేస్తే మరలా మన మండలం నుంచి ఈ సంపూర్ణత అభియాన్ 2.0 సక్సెస్ఫుల్ చేసి ఈ మండలాన్ని యాస్పిరేషన్ నుంచి ఇన్స్పిరేషన్ చేసేటువంటి మార్గాల్లో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను ఉద్దేశించి సభాధ్యక్షులు శ్రీమతి పాలడుగు జోష్నా గారిని, ఎంపీపీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వేదికను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ మేడం. అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే మన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు గారికి, సీతారామయ్య గారికి, మిగతా వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు
ఆయన ప్రతి ఒక్క మండలాలు కూడా అభివృద్ధి చెందాలి, దాని ద్వారానే మన దేశం ముందుకు పోతుంది, అభివృద్ధి లక్ష్యంగా వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఏదైతే కొన్ని మండలాలు కొంచెం వెనకబడి ఉన్నాయి అవి కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన భారతదేశంలోని 500 మండలాలని ఆయన ఎంచుకోవటం అనేది జరిగింది. అందులో మన ఎన్టీఆర్ డిస్టిక్లో 2 మండలాలు, ఒకటి వచ్చేసి ఇబ్రహీంపట్నం అయితే రెండోది వచ్చేసి పెనగంచిప్రోలు మండలము. అదేవిధంగా దీని గురించి ఇదివరకు నుంచే మనం వెళ్తున్నాం, నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడ కూడా పాల్గొన్నాను. అదేవిధంగా ఇదివరకు 6 ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. ఈ సంపూర్ణత అభియాన్ 1.0లో ఆ 6 ఇండికేటర్స్ని కూడా మనం సాచురేటెడ్ చేసాము, విజయపదంగా ముందుకెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇంకో 6 ఇండికేటర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చి పోషణ, అందులో కూడా పిల్లల ఎదుగుదల ఇలాంటి ఒక 4 సూచికలు ఇచ్చారు. రెండోది వచ్చి ఎడ్యుకేషను, విద్యాశాఖ. అందులో మనకిచ్చిన ఇండికేటర్ ఏంటంటే పిల్లలు బాత్రూమ్స్ని నీట్గా ఉంచాలి, బాత్రూమ్స్ ఆడపిల్లలకు అనేది ముఖ్యమైన విషయం అని చెప్పేసి దాని ద్వారా మనకి ఆ ఇండికేటర్ ఇచ్చారు. అలాగే మూడోది యానిమల్ హస్బెండరీ, పశువర్ధక శాఖ, అందులో కూడా పశువులకి టీకాలు వేయటం అవన్నీ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఇచ్చినటువంటి 6 ఇండికేటర్స్ని కూడా ఇబ్రహీంపట్నానికి ఇచ్చినటువంటి 6 ఇండికేటర్స్ని కూడా మనం సాచురేటెడ్ చేయగలిగాము. 100% మనం ముందుకు వెళ్ళాము. ఇది ఏప్రిల్ దాకా కూడా ఈ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా కూడా కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇండికేటర్స్ ముందుకు వెళ్ళటానికి ముందుగా ఈ శాఖలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేశారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా దీనిలో అందరూ ఇంటింటికి ఎవరైతే వెళ్తాయో ఏఎన్ఎంలు, ఈవోలు ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేయటం అనేది జరిగింది. అలా ప్రజలందరి తోడ్పాటుతోనే మనం ఈ లక్ష్యాన్ని చేరటం కోసం లక్ష్యంగా ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా అంటే కొన్ని మండలాలు ఒక 3 చేయగలిగారు, ఇంకో 3 చేయలేకపోయారు. కానీ మనం మటుకి 6 ఇండికేటర్స్ని చేయగలిగాము. ఇలాగే 40 ఇండికేటర్స్ ఉన్నాయి. చివరి ఇండికేటర్ వరకు కూడా ఇలాగే సంపూర్ణత అభియాన్ అనేది ఇది నిరంతరంగా అలా జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా శాఖలు బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపీపీగా నాకు దీనిలో అవకాశం కల్పించినందుకు నేను చాలా గర్వంగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గత తొలి దశల్లో సాధించుకున్న విజయాన్ని, ఢిల్లీలో పొందుకున్న అవార్డ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ముందుకు కూడా మరింత మెరుగైన పనితీరుని కనబరిచి మన యొక్క మండలాన్ని, ఖచ్చితంగా మన జిల్లాని, మన రాష్ట్రాన్ని ముందుంచి నెక్స్ట్ మన గౌరవ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కూడా వేదికను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. సార్ వెల్కమ్ సార్. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన సభాధ్యక్షులు ఎంపీపీ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే ఇబ్రాహీం గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ సంపూర్ణత అభియాన్ అలాగే ఈ వికసిత్ భారత్లో భాగంగా మనం ఏదైతే ఆస్పిరేషన్ బ్లాక్స్, ఆకాంక్షిత బ్లాక్స్ని మనము డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తున్నామో, ఇది ఇప్పుడే ఎంపీపీ గారు చెప్తున్నప్పుడు మాట్లాడారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు దేశంలోని 500 మండలాలు, బ్లాక్స్ నథింగ్ బట్ మండలాలని సెలెక్ట్ చేసి ఏదైతే ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో తక్కువగా ఉన్నాయో అవి ఆకాంక్షిత బ్లాక్గా గుర్తించి అవి డెవలప్ చేసుకుంటూ సాచురేషన్ మోడ్లో వెళ్ళాలని మన జిల్లాలో కూడా ఈ 2 ఐడెంటిఫై చేశారు. మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 13 ఇలా బ్లాక్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఇంతకు ముందే పోయిన సంవత్సరం సంపూర్ణత అభియాన్, ఇప్పుడేంటి మనకు ఇక్కడ ఉన్న పారామీటర్స్ అయితే ఉన్నాయి ఇండికేటర్స్, దాంట్లో దాదాపుగా 90%, 95%, 98% ఇలా రీచ్ అవుతుంటాం. కానీ సంపూర్ణత అంటే సాచురేషన్ 100% చేయాలి. ఇవన్నీ అనేది ఏమేమి చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు అంగన్వాడీకి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. అలాగే పిల్లలకి అంగన్వాడీలో ప్రాపర్గా వాళ్ళకి న్యూట్రిషన్ బాగుందా, హైట్ బరువు తగ్గంగా ఎదుగుదల ఉందా లేదా అనేది మెజర్మెంట్ చేస్తూ ఉండాలి. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ ఉండాలి. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్స్లో వస్తే స్కూల్స్లో పిల్లలకి, ఆడపిల్లలకి సరిపోయేంత టాయిలెట్స్ ఉండాలి. ఇంకా అగ్రికల్చర్స్లో వస్తే ఈ మన అనిమల్ హస్బెండరీ అయితే ఉందో ఈ కుంటు వ్యాధులది, గాలికుంటు వ్యాధికి ప్రాపర్గా 100% వ్యాక్సినేషన్ చేయాలి. ఇవి ఇప్పుడు ఇచ్చినవి. ఇటువంటివి దాదాపుగా 40 పారామీటర్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో కొన్ని సాచురేట్ అయ్యాయి, ఇంకా కొన్ని సాచురేట్ అవుతున్నాయి. ఇలాగ టాస్క్ బేస్డ్ చేస్తే వెంటనే ఫలితం వస్తుందని ప్రధానమంత్రి వర్యులు గ్రహించి మనకు ఈ టాస్క్ ఇచ్చున్నారు. మనకున్న పెనగంచిప్రోలు, ఇబ్రాహీంపట్నంలో ఇప్పుడు వచ్చే 3 నెలలు అంటే ఏప్రిల్ నాటికల్లా ఇవన్నీ చేయాలి.
దీంట్లో ముఖ్యంగా హెల్త్వి ఎక్కువ ఉన్నాయి, దాంట్లో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకి అలాగే మన పీడిఐసిడిఎస్ అలాగే అంగన్వాడీ డిపార్ట్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మైక్రో లెవెల్గా ఫాలోఅప్ చేయాలి. పిల్లలు ఎవరైతే అబ్సెంట్ అయిపోతున్నారు లేదా ఎవరైతే మధ్య మధ్యలో వచ్చి లేదా వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతున్నారు ఇటువంటి ఫాలోఅప్ చేసి షిఫ్ట్ అయితే అక్కడైనా వాడుకోమని చెప్పండి. ఇక్కడే ఉంటే కంపల్సరీగా అంగన్వాడీకి రావాలి. ఈ ఫుడ్ అయితే ఐటమ్స్ ఏదో ఉన్నాయో ఇవి తీసుకోవాలి. దాని ద్వారా వాళ్ళ పెరుగుదల అయితే ఉందో ఆ డెవలప్మెంటల్ పారామీటర్స్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేయాలి. సో ఇది ప్రాపర్గా చేయగలిగితే ఏప్రిల్కి మనం సాచురేట్ చేస్తే ఇది రెండో సారి సంపూర్ణ అభియాన్ మనం సాచురేట్ చేసిన వాళ్ళు అవుతాము. మీకు తెలుసు ఇందాకే మీ అందరూ పోయిన సంపూర్ణత అభియాన్ ఒక్క దాంట్లో ఆల్రెడీ అందరూ గోల్డ్ మెడల్ తీసుకున్నారు మన 2 మండలాలు ఎంపీడీఓస్ అలాగే ఆస్పిరేషన్ బ్లాక్ పర్సన్స్. సో ఈ సెకండ్లో కూడా మీరు ఇలాగే పనిచేసి ముందుకు వెళ్ళని కోరుతున్నాం. దీంట్లో మనం ఇది చెప్పొచ్చు అధికారులే చేసుకోవచ్చు కదా, ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎందుకు ఎందుకని. ఇక్కడ అధికారుల కన్నా ఎక్కువ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా లీడర్షిప్ కూడా చాలా అవసరము. ఇక్కడ ఫీల్డ్ స్థాయిలో సర్పంచెస్, చైర్పర్సన్స్ అలాగే ఎంపీపీలు అలాగే ఎమ్మెల్యే గారు మీరు కూడా ఫీల్డ్లో ఈ విషయం గురించి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పి ప్రజల్ని మోటివేట్ చేసి, ఎందుకంటే ఈ సాచురేషన్ అనేది ఈ 98% ఎవరైనా చేసేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ ఆ 2% గ్యాప్ అయితే ఉంటుందో అది రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా అవసరం. కాబట్టి దీన్ని కంపల్సరీగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి ప్రజలకి తీసుకెళ్ళాలి. ప్రజాప్రతినిధుల ద్వారా కూడా మీడియా ద్వారా కూడా అందరికీ తీసుకెళ్ళిన ఉద్దేశంతో పైనుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి. దాంట్లో భాగంగా ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనము ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఇది చేసిన తర్వాత మనకు నెక్స్ట్ 100% సాచురేషన్ అన్ని పారామీటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మనకు అగ్రికల్చర్ అలాగే హెల్త్లో అయితే సాచురేషన్ బాగా జరుగుతూ ఉంది. అంగన్వాడీలోనే ఇంకా కొంచెం లోపాలు ఉన్నాయి, అది కొంచెం సవరించుకుంటూ ఎక్కడైనా మీకు ఫండ్ సపోర్ట్ కావాలి లేదా అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కావాలంటే ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ ఎందుకు మనం సాధించాలి, ఇవన్నీ ఏంటి అవసరం అంటే మన ముందున్న లక్ష్యాలు మనకు గుర్తుకు రావాలి. ఒకటి వికసిత్ భారత్, మనము 2047 నాటికి మన దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దాలి. సో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ 2047 తీసుకువచ్చారు. ఇది మనము సాధించాలంటే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి తల్లి మంచి ఆరోగ్యవంతకరమైన బిడ్డకి జన్మనివ్వాలి. సో మన వాళ్ళు చెప్తారు కదా, జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదు, జన్మిస్తూ ఏ బిడ్డ మరణించకూడదు. సో ఈ విషయాన్ని మనం గ్రహించి దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా తయారీలో ఉండాలి. అప్పుడే మనకు మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాము. ప్రతి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. ఈరోజు పిల్లలు భావి పౌరులు కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటే మంచిగా పనిచేసుకోగలుగుతారు, మంచిగా చదవగలుగుతారు, మంచిగా ఎదగలుగుతారు. 2047కి మనం స్వర్ణాంధ్రాన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఈ విషయంలో ఈ సంపూర్ణత అభియాన్ అలాగే ఆస్పిరేషన్ బ్లాక్ కాన్సెప్ట్ అయితే ఉందో చాలా చాలా అవసరము. ఇది ఎంత త్వరగా మనము గ్రహించి మనం అమలు చేయగలిగితే అంత త్వరగా మెయిన్లీ ఈ బ్లాక్స్ ఇబ్రాహీంపట్నం బ్లాక్ మళ్ళీ పనిగంచిపురంలో మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ, దీంట్లో ఎక్కడైనా మీకు ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూ ఉండి ఇంకా ఏదైనా సమస్యలు ఉండి ఏదైనా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కావాలంటే ఈ స్టేజ్ మీద అందరూ మన డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఎడ్యుకేషన్, ఐసిడిఎస్ అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఇది మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత మైక్రో లెవెల్కి వెళ్తే అంత త్వరగా దీన్ని మనము సాధించుకోవచ్చు. ఏప్రిల్కి అంతా మనం సాచురేట్ చేయాలి. కాబట్టి మీ అందరి సహకారంతో కంపల్సరీగా మనం చేయొచ్చు, ఆ నమ్మకం నాకు ఉంది. సో ఈ రోజు నుంచే ఒక సంకల్పాన్ని మీరు తీసుకుంటూ ముందుకెళ్ళి ప్రతి అంగన్వాడీలో కూడా దీన్ని అమలయ్యేలాగా చూసుకొని అలాగే ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ ఉండేలాగా చూసుకొని మనం ముందుకెళ్ళి మన జిల్లాని నెంబర్ 1గా నిలపాలి. ఈ స్వచ్ఛతా అభియాన్లోనే కాదు, ఆస్పిరేషన్ బ్లాక్లోనే కాదు, మిగతా ఏదైతే మన స్వర్ణాంధ్ర విజన్ ఉందో అలాగే కేపీఐస్ ఉన్నాయో దీంట్లో కూడా ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1గా నిలపాలి. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడిన అవకాశం ఇచ్చిన మన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధించడం కాదు, పరిపూర్ణత సాధించాలని చాలా చక్కగా మా యొక్క 6 లైన్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వబడిన కీలకమైన సూచనలు చేశారు సార్. 2047 విజన్ కూడా గుర్తు తెచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క శాఖల మధ్య సమన్వయంతో మీ యొక్క మార్గదర్శనంలో ఖచ్చితంగా మేము ఆ విజయాన్ని మేము ఆ యొక్క సంపూర్ణతను సాధిస్తామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నెక్స్ట్ మన ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని కూడా వేదికను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సభాధ్యక్షురాలు ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న గారికి,
అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఆర్డీఓ గారు గాంధీ గారు, జంపాల సీతారామయ్య గారు, మన డిఈఓ లక్ష్మీకళ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరికీ నా నమస్కారం. సంపూర్ణత అభియాన్ ఇది కార్యక్రమంగా ఈరోజు రావటం, నాకు దీని పట్ల గతంలో పెద్ద అవగాహన లేదు. సరళంగా ఈ విషయం చెప్పుకోవాలంటే, ఎక్కడ లోపం ఉందో అక్కడే పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం భారతదేశంలో ఏ బ్లాకులు, ఏ మండలాల్లో ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ సంతృప్త స్థాయిలు ఉన్నాయో వాటిని ఉదాహరణకి ఆ మండలంలో పథకాలు చేరవలసిన వాటిలో 100కి 100%, 60%, 70% కాగితాలకు పరిమితమయ్యి మేము ఇంత సాధించామని కాకుండా వాస్తవ దృక్పథంలో 100కి 100% పథకాలు అమలు చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇబ్రహీంపట్నం మండలం పేదలు, బడుగు వర్గాలు ఎక్కువ ఉన్న మండలం. ఇక్కడ ఇవన్నీ పూర్తిగా అమలు జరగలేదు. వీటిలో ఆరోగ్యం, విద్య, పోషణ, వ్యవసాయం, తాగునీరు ఇవి ప్రధానమైనవి. తాగునీరు ఎందుకంటే ఇక్కడున్న జనాభాలో 1,00,000 మంది దాదాపుగా మన కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నారు. ఇక్కడ వీటీపీఎస్ కార్మికులు కావచ్చు, వివిధ సంస్థల కార్మికులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది, త్వరలో అది పరిష్కారం కాబోతా ఉంది. జలజీవన్ అమృత్ ఫేజ్ 2లో భాగంగా మనం శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ సమస్య పరిష్కారం అవుద్ది. అట్లాగే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 2047 నాటికి ఈ రోజున మనం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 2047 నాటికి మనం ప్రపంచంలో ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 2047 నాటికి 2 కానీ రేపు వచ్చే సంవత్సరానికి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతా ఉన్నాం. 2047 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అంటే ఈరోజు అణగారిన వర్గాల్లో ఉన్న పేదలకి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రసవిస్తా ఏ మహిళ చనిపోకూడదు, పుడత ఏ బిడ్డ చనిపోకూడదు. ఆ పుట్టిన బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండి 2047 నాటికి మన భారత జాతి ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే బిడ్డకి, గర్భిణీ మహిళలకి అందించవలసిన పౌష్టికాహారం ఏవైతే ప్రభుత్వం ద్వారా వస్తూ ఉందో పూర్తిగా ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఐసీడీఎస్లు కావచ్చు, మీరు ఒకటే గుర్తించాలి, పూర్తిగా ఈ రోజున 90% మంది అణగారిన పేద వర్గాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలు అందుకుంటుంది కూడా 80% పైగా వాళ్లే. మీరు ఆ కుటుంబ సభ్యులు, ఆ బిడ్డల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందిస్తే తప్పితే రాబోయే రోజుల్లో ఆరోగ్యకరమైనటువంటి భారతావని నిర్మించుకోలేమనే వాస్తవాన్ని మీరు గమనించి తప్పకుండా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఏవైతే నరేంద్ర మోడీ గారు లక్షించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తా ఉన్నారో ఈ లక్ష్యాలన్నీ చేరుకోవాలంటే మీరందరూ తప్పకుండా దీంట్లో దృష్టి సారించాలని, అలాగే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు పూర్తిగా దీని మీద దృష్టి కేంద్రీకరించి, అమ్మ ఎంపీపీ గారు మీరు మహిళ ఉన్నారు కాబట్టి మన గ్రామ సర్పంచులందరినీ కూడా కొంచెం ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ఈ ఏప్రిల్ నాటికి పూర్తిగా మనం ఈ 60-70 స్థాయి సంతృప్త స్థాయిల నుంచి 100%కి మనం వెళ్ళేటట్టుగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి నిర్వాహకులకి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి, ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ పాయింట్ ఓ లోగో డిస్ప్లే చేస్తారండి. చిన్నది దీని తర్వాత థీమ్ వైజ్ మనకి అంగన్వాడీ తరపున
ఈ యొక్క పోస్టర్ని అండ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ థీమ్ అగ్రికల్చర్ రిలేటెడ్. తదుపరి మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్ వైజ్గా ఉన్నటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక దీన్ని రిలీజ్ చేస్తున్నాం. సో ఈ పోస్టర్స్ అన్నీ కూడా మనం అన్ని అంగన్వాడీ సెంటర్లోనూ, స్కూల్స్లోనూ, తర్వాత మన పంచాయతీ ఆఫీసుల్లోనూ వాటిల్లో వీటిని అతికించి వాటి ద్వారా ప్రజలందరికీ కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియాలనే దానితో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. దీన్ని పరిపూర్ణం చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనలందరినీ కూడా దీన్ని ప్రతిజ్ఞగా చేసి దీన్ని సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మేము చెప్పిన విధంగా అందరూ చెప్పాలని అభ్యర్థిస్తున్నాను. సంపూర్ణత అభియాన్ 2.0 యొక్క అన్ని సూచికలలో నా బ్లాక్ సంతృప్తతను సాధించేలా కృషి చేస్తానని మరియు దోహదపడతానని మరియు నా బ్లాకును ఆరోగ్యకరమైన సాధికారత మరియు సంపన్న సమాజం వైపు నడిపిస్తానని మరియు దానిని ఆకాంక్ష నుండి స్ఫూర్తిదాయకంగా మార్చడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఎంపీడీఓ గారు. స్టేజ్ని అలంకరించిన పెద్దలు అందరికీ నా నమస్కారములు. ఈరోజు కార్యక్రమం విచ్చేస్తున్న ముఖ్య అతిథులకు మరియు జిల్లా స్థాయి అధికారులందరికీ నా ధన్యవాదములు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి తోటి అందరూ ఎంప్లాయీస్కి, అలాగే అధికారులకి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే పత్రికా ప్రకటన అందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమం లాంచ్ చేసినందుకు చాలా అంటే మనకి గ్రామాల్లో వచ్చేసరికి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా అంగన్వాడీల్లో కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్. అక్కడ అది కూడా కొంచెం మనం వాళ్ళకి కట్టించే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. అలాగే మేము మండల పరిషత్ గ్రాంట్ నుంచి మేము ఆల్రెడీ అంగన్వాడీకి వర్క్స్ చేసుకునే విధంగా మేము గ్రాంట్ శాంక్షన్ చేసి ఎంపీపీ గారి ద్వారా శాంక్షన్ చేయించాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.